మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ఈ సాయంత్రం వేళ ఈ ప్రత్యేకమైన కూడికకు వచ్చినటువంటి మీకును ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మదర్స్ డే మాతృదినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం కంటే సెలబ్రేటింగ్గా చేసుకోవాలి. అంటే సెలబ్రేషన్ అంటే ఒక రోజుతో అయిపోతుంది, అలాగనే ఉండకూడదని నా అభిప్రాయం. ఈవేళ మదర్స్ డే సందర్భంగా మదర్స్గా ఉన్నటువంటి తల్లులందరికీ, వారు ఎక్కడ ఉన్నా వారందరికీ దేవుని సేవకుడుగా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ నా శుభాకాంక్షలు. తల్లి ఎంత విలువైనదో, ఎంత ప్రశస్తమైనదో బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియమ్మ విషయమై యేసు ప్రభు వారు ప్రారంభం నుండి తన శిలువ యాత్ర విషయం వరకు తల్లిని ఆయన సన్మానించిన రీతి, తల్లి పట్ల తను కలిగినటువంటి కుటుంబం పట్ల తనకున్నటువంటి బాధ్యత మనం క్లియర్గా చూడవచ్చు. ఎందుకో ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా ఈ స్పెషల్ మదర్స్ డే సర్వీస్ ఎందుకు ఏర్పాటు చేయవలసిందంటే, చాలామంది తల్లిదండ్రుల యొక్క భారం, బాధ్యత, వారి కన్నీరు పిల్లలు ఆత్మీయులుగా ఉండి ఎరుగలేకపోతున్నారు. అయితే తల్లులు కలిగిన మీరు ఈరోజు ఎంతో అట్టహాసంగా, ఎంతో సంతోషదాయకంగా ఫోటో పెట్టుకుంటూ, సెల్ఫీలు పెట్టుకుంటూ, స్టేటస్లో, వాట్సాప్లో, గ్రూప్లో లాంటి అనేకంగా చేసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు. నా హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ సంతోషం, సంబరం అనేది ఈ పూట, ఈ రోజుకు మాత్రమే ఉండి, ఈ రోజుతో ఆవిరి కాకుండా, ఈ రోజుతో అది క్లియర్ కాకుండా, అది ఎలా ఉండాలంటే అది దినదినము, రోజు రోజుకు, సంవత్సరానికి ఆ మక్కువ, ప్రీతి పెరుగునుగాక. తల్లి విషయమై మాట్లాడుతూ అనేకమైనటువంటి రెఫరెన్స్లు, అనేకమైన తల్లులు బైబిల్లో మనకు చూస్తాము. కొంతమంది తల్లులను చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇలాగ కూడా పెంచవచ్చా అని అనిపిస్తుంది. అలాగ పెంచబడినటువంటి పిల్లలు దేదీప్యమానంగా వారి జీవితాలు పండుగగా నడిచాయి. తల్లులు కలిగిన మీరు, తల్లులుగా ఉన్నటువంటి మీరు, మీ తల్లిదండ్రులతో, తల్లి అన్నప్పుడు తండ్రి ప్రక్కనే, అనగా మదర్స్ డే అంటే ఆటోమేటిక్గా ఫాదర్స్ డే అందులో ఉంటుంది. తల్లి తండ్రులు, భార్య భర్తలు అన్నట్టుగా మీరు మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి, పలకరించండి, శుభాకాంక్షలు ఈరోజే కాకుండా విష్ చేయండి, వందనాలు చెప్పండి. అలాగే ఒక మంచి మాట మీకు ఎందుకో తెలియచేయమంటున్నారు ప్రభు. పాస్టర్ గారు అనుకోకుండా మా తల్లిగారు ప్రభునందు నిద్రించారు, మహిమలో ప్రవేశించారు, మా తల్లిగారు లేరు అని ఎంతోమంది చింతిస్తూ ఈ యొక్క వర్తమానాలు వింటున్నావేమో. అయితే ఒక సలహా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే, మీ తల్లిగారు లేరు, పోగొట్టుకున్నారో, మీరు ఎంత బాధపడుతున్నారో, ఎంతగా మీరు దుఃఖిస్తున్నారో, చింతిస్తున్నారో, అయితే ఈ బాధ, ఈ దుఃఖము మీ పిల్లలకు ఇవ్వకూడదు. అనగా ఉదాహరణకే చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు ఉదాహరణకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేశారనుకోండి, వారిని మీరు కోల్పోయారు, ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. అలాగే మీరు కూడా అలాగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం చేస్తే మీరు ఎంత బాధపడుతున్నారో దానికి రెండింతలుగా మీ పిల్లలకు మీరు బాధలను చేకూర్చితే వారైతారు. కనుక మీ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి మీరు విషయమై వెళ్ళండి, కూర్చోండి చక్కగా. మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎంతగా దిగులు చెందుతున్నారో అదే విషయము శ్రద్ధగా వినండి. మీ తల్లిదండ్రులు లేనందుకు మీరు ఎంత బాధపడుతున్నారో, వారు ఒకవేళ తెలియకనో, జ్ఞానం లేకనో, చదువు లేకనో, ఏదన్నటువంటి అలవాటు బట్టో, లేకుంటే అశ్రద్ధనో, అనారోగ్యమో, ఇంకో దేవునికి హేయమైనవి చేసి వారు ఈ యాత్రను ముగించినట్లయితే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాఠం, మీరు నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం ఏంటిదంటే, మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు,
మా తల్లి లేదు, ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానో, మా అమ్మ ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేసింది, అసలు ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, కనుక మీరు ఆ పని చేయకూడదు. మీరు కూడా అలాగే చేస్తే మీరేం నేర్చుకున్నట్లు కనుక జాగ్రత్తగా ఆలకించండి. వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ పూట మనం నేర్చుకోబోతున్నాము. దేవుడే మనందరితో మాట్లాడును గాక. ఈరోజు తల్లిని ముద్దు పెట్టుకోవడం, మాట్లాడడం, కౌగిలించుకోవడం, స్వీట్ తినిపించడం, కేక్ కట్ చేయడము, ఇవన్నీ కూడా సింపుల్. ఇవి కొంచెం డబ్బులు పెట్టేస్తే కొనుక్కోవచ్చు, కట్ చేయొచ్చు, ఫోటో దిగొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తల్లి కలిగినప్పటికీ ఒకవేళ తల్లి లేకపోయి విచారిస్తున్నట్లయితే ఆ తల్లి ఇచ్చేటువంటి ప్రతి ఈవిని, ప్రతి కృప మార్గాన్ని ప్రభువే సమృద్ధిగా అనుగ్రహించను గాక. కనుక హవ్వ గురించి వాక్యం ఏముంటుంది తెలుసా? నీవు జీవము గల దానికి, జీవము గల వాటికి నీవు తల్లి అని పిలువబడదు. హల్లెలూయా. అంటే లివింగ్ క్రియేచర్స్, నువ్వు వాటికి అన్నిటికీ నువ్వే తల్లిగా ఉంటావు. కనుక నువ్వు నిర్జీవమైన స్థితిలో ఉండవద్దు తల్లి. నీ పేరే జీవం కలిగిన వాటికి నువ్వు తల్లి అంటే వాటికి అన్నిటికీ నువ్వే హెడ్. నీ ద్వారానే అవి దీవెనకరంగా మార్చబడతాయి. కనుక నువ్వు ఎలా ఉండాలంటే దీవెనకరంగా, జీవంగా ఉండాలి. ఆ నిర్జీవాన్ని పోయి ఉజ్జీవంగా, ఆత్మీయంగా ఉండాలని అక్కడ అర్థం. తల్లిదండ్రుల విషయంలో తల్లి ఎలాగ ఉండాలి, తల్లిని ఎట్లాగా చూసుకోవాలో ప్రభు చెప్పినంత క్లియర్గా ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పబడలేదు. అది సరిగా అర్థం కాక, ఆ అర్థంలో ఉన్నటువంటి ఆంతర్యం, ఆత్మీయత, ఆశీర్వాదము తెలుసుకునే స్థితి లేకపోక అందులో ఇందులో అంటాం. కానీ ఎవరు రాసినా, ఏ రచయిత రాసినా, ఎంతటి గొప్పటి పోయట్ రాసినా వాటన్నిటిలో కంటే ఇందులో శ్రేష్టమైనది ఉంటుంది. తల్లి ఎలాగ ఉండాలి, అసలు తల్లిని మనం ఎలాగో చూసుకోవాలి. తల్లి సంతోషిస్తూ మనం ఆశీర్వదిస్తే అది ఎంత దీవెనకరంగా మార్చబడుతుంది. తల్లితో చక్కగా మాట్లాడుతూ, పరోక్షంగా ఎదురుగా మాట్లాడుతూ, వారి గుండెల్లో, అంతరంగంలో మనల్ని బట్టి విచారిస్తూ దుఃఖింప చేస్తుంటే ఆ వేదన ఎట్లా ఉంటుందో ఈ పూట చూద్దాము. కనుక తల్లి ఏం చేస్తుంది, తల్లి ఏం చేయగలుగుతుందో ఒక 2-3 మాటలు చూద్దాం ఈ పూట. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు, నేను మిమ్ములను ఆదరించెదను. హల్లెలూయా. అనగా తల్లిగా ఉన్న నువ్వేం చేయాలంటే ఆదరించాలి. తల్లి దగ్గర ఏం దొరుకుతుంది అంటే ఆదరణ దొరుకుతుంది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ప్రభు అంటున్నాడు, వాగ్దానముగా అంటున్నాడంటే, నేను తల్లి ఆదరించినట్లుగా ఆదరించదను. ఒక పాట ఉంటుంది కదా పాత రోజుల్లో, తల్లిలా లాలించును, హల్లెలూయా, తండ్రిలా పాలించును, ప్రేమించును, ఆదరించును. కనుక తల్లిగా ఉన్న నువ్వు ఏం చేయాలి అంటే, నీ యొక్క మదర్స్ డేని ఎలాగ చేసుకున్నారో అనే దానికంటే, ఏ గిఫ్ట్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎంతది ఇచ్చారు, ఎంత విలువ ఇచ్చారు, ఇది కాదు క్రైటీరియా. దీని మీద కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది. దేవుడు నా గర్భాన్ని తెరిచి సంతానాన్ని ఇచ్చి నన్ను తల్లిగా మార్చాడు. ఒకప్పుడు నేను గొడ్రాలుగా ఉన్నానేమో, నేను పిల్లలు లేని వ్యక్తిగా ఉంటే నా దేవుడు నన్ను కనికరించి, నా మొరాలకించి నన్ను జనములకు, బిడ్డలకు తల్లిగా మార్చాడు గనక వాక్యం అంటున్న మాట శ్రద్ధగా నా వైపు చూస్తూ వినండి. ఒకరిని తల్లి ఆదరిస్తుంది. ఆదరించే కృపను కలిగి ఉండాలి. ఎవరు ఆదరిస్తారో ఆదరణ ఎంతో గొప్పది. గొప్ప ఆదరణ అని బైబిల్ చెప్తుంది. విశేషమైన ఆదరణ. పరిశుద్ధాత్మ దేవునికి పేరే ఆదరణకర్త. నేను వెళ్ళి మీ కొరకు నివాస స్థలములను స్థిరపరుస్తాను, సిద్ధపరుస్తాను. నేను వెళ్ళి మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను. హల్లెలూయా. కనుక ఆదరణ కలిగిన మాటలు, ఆదరణ కలిగినటువంటి సహవాసం అని ఇవ్వాలి. అక్కతో మాట్లాడితే, అమ్మతో మాట్లాడితే కొంచెం ఆదరణ దొరుకుతుంది.
అనే స్థితిలోనే ఉండాలి. అది దైవికంగా ఉండాలి, అది ఆత్మీయంగా ఉండాలి, అది వారిని ప్రభు వైపుకు నడిపించే రీతిగా ఉండాలి తప్ప లోకానుసారంగా, ఆచారానుసారంగా, బంధుత్వం ఇంకో రీతిగా కాకుండా వారిని ఆదరణకు నడిపించుదుముగాక. ప్రియమైన తల్లి, మదర్స్ డే విషయంలో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేనేం చేయాలని నా ప్రభు చెప్తున్నాడంటే, తల్లి ఆదరించినట్లుగా ప్రభు ఆదరిస్తాడు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు, ఒకవేళ తల్లి లేకపోతే ఆ తల్లి దగ్గర పొందుకోవాల్సిన ఆదరణ, తల్లితో చెప్పుకోవాల్సినటువంటి ప్రతి విషయము యేసయ్యతో చెప్పుకుంటే తల్లి ఎటువంటి ఆదరణ ఇస్తుందో అదే ఆదరణ ప్రభు ఇచ్చి నిన్ను ఆదరించి బలపరచును గాక. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఆదరిస్తాను. కనుక తల్లిగా ఉన్నటువంటి అమ్మా నువ్వేం చేయాలంటే ఆదరించాలి, ఆదరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆదరించే విషయంలో నువ్వు ఎప్పుడూ సరిగ్గా ఉండాలి. ఎస్, నేను ఆదరించలేకపోతున్నాను, నేను దర్శించలేకపోతున్నాను, పరామర్శించలేకపోతున్నాను, పలకరించలేకపోతున్నాను. ఇది నీ బాధ్యత. ఇది తల్లిగా నీకు ఇచ్చినటువంటి కృపాభిషేకము. ఇది నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆభరణము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఔన్నత్యము. కనుక నువ్వు ఏం చేయాలంటే ఆదరించాలి. నీవు నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఏం చేయాలంటే వారిని ఆదరించే ఒక దీపస్తంభంగా నిలబడాలి ఇంట్లో. నీ దగ్గర నుంచి ఆదరణ లేకపోతే నువ్వే కసుముసుమని నువ్వేగా ఉంటే ఇంకా ఆదరణ వారికి ఎక్కడ దొరుకుతుంది? పిల్లలకు ఆదరించే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావు? నీ పని, నీ సోకులు, నీ పనులు, నీ పూజలు, నీ ఆరాధనలు ఇవే ఆటలు పాటలు ఇదే. అలా కాకుండా నువ్వు ఎలా ఉండాలంటే ఆదరించి ఉండాలి. ఆ వాక్యాలు ఏమంటారు? అప్పుడు చదవండి మళ్ళీ ఒకసారి 66:13. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురుగాక. తల్లిగా చేయవలసిన పని ఆదరించాలి. ఓకే, తల్లి నువ్వు ఆదరించాలి, అంతే. నీ బాధ్యత, నీ మీద ఇచ్చినటువంటి ఒక అధికారం ఏంటి తెలుసా? ఎస్, నువ్వు ఆదరించాలి. ఆదరణ లేని వారిని ఏం చేస్తారంటే యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేము అంటే మందిరము, మందిరము అంటే మనం ప్రార్థనా మందిరంలోనే ఆదరణ దొరుకుతుంది. అనగా తల్లి మందిరానికి వెళ్ళాలి, తల్లి పిల్లలను మందిరానికి నడిపించాలి. కనుక ఆ కృప నీకు దొరుకును గాక. మరొక మాట మనం ముందుకెళ్ళి చూద్దాము, చూడండి. కనుక తల్లిగా చేయవలసిన మొదటి పని ఏంటిదంటే ఆదరించే స్థితిలో ఉన్నావా? నాకే ఆదరణ లేదు పాస్టర్ గారు, నేను ఇంకేం ఆదరిస్తాను? నాకేం చూడండి, పిల్లలందరినీ సమానంగా ఆదరించే కృపను పొందుకోవాలి. పిల్లల కోసం ప్రార్థన చేసే అటువంటి మంచి మనస్సును ఉండాలి. కనుక పల్లెటూరులో ఒక మాట అంటుంటారు, ఏమని తెలుసా? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి. అనగా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ శ్రేణిలో దీవించబడ్డా, ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నా, ఎంత సంపాదించినా, ఎంతగా బహుగా ఉన్నప్పటికీ నీకు ఒక తల్లి చేపట్టి ఈ స్థితి వచ్చిందని నువ్వు మర్చిపోవద్దు. కనుక మొదటి విషయము ఆదరణ పొందుకోవాలి, ఆదరణ ఇచ్చే రీతిగా ఉండాలి. రెండో విషయం చూపిస్తాను, చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు ఒకవేళ మేలు కలగాలి అని అనుకుంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. ఇట్స్ సెకండరీ. రెండో మాట ఏంటంటే నీకు మేలు కలగాలి, మునుపటి కంటే అధికమైన మేలు కలగాలి, రెండింతల మేలు కలగాలి, విశేషమైన మేలు కలగాలి కదూ. మేలు కలగాలి. మేలు కలగాలి అంటే డాడీ ఏం చేయాలి తెలుసమ్మా? తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకు తెలిసి నేను చూస్తున్నటువంటి సేవా అనుభవం బట్టి చెప్తున్నాను, వారికి ఏదన్నా బొకే ఇవ్వడము, షాల్వా కప్పడము, పూలదండ వేయడము, లేకపోతే ఏదైనా మొమెంటో గిఫ్ట్ ఇవ్వడము, ఇది సన్మానంగా తీసుకుంటారు. లేకపోతే వారి పేరు వేయడము, ఫోటో వేయడము, వారితో పట్టుకున్నట్టుగా దిగడము, ఇది సన్మానం కాదు, ఇది సన్మానంలో చివరిది. హల్లెలూయా.
వారి పుట్టినరోజు వారి యొక్క ఇంకేదైనా వాళ్ళు మహిమలో ప్రవేశిస్తే ఆ డెత్ డేను కాదు, వారిని ఏం చేయాలంటే సన్మానించడము, అంటే హానర్ చేయడము. హానర్ అంటే ఘనపరచడము అనగా దాని అర్థం తెలుసా? వారి మాట వినడము. హల్లెలూయా. మనము మన తల్లిదండ్రుల మాట వింటే మన పిల్లలు మన మాట వింటారనే విషయంలో అర్థమవుతుందా? అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాము మాట ఇస్సాకు విన్నట్టుగా తల్లిదండ్రులు నీకు మేలు కలగాలి. నువ్వు యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. తను ప్రేమించు వారి కొరకై తను ప్రేమించు వారిని సమస్తం మేలు కలిగేటట్టుగా ఆయన ఏర్పాటు చేసి సిద్ధపరుస్తున్నాడు. అవి కంటికి కనబడకపోవచ్చు, చెవులకు వినబడకపోవచ్చు, హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే మేలు కలుగునుగాక. అమ్మా, చెల్లెమ్మా, తమ్ముడా, మేలు కలగాలి, మేలుకరంగా బ్రతకాలి, మేలిమిగా మీరు మార్చబడాలంటే తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. భౌతికంగా ఒకవేళ తల్లిదండ్రులు లేరనుకోండి, ఆత్మీయ తల్లిదండ్రులే నీకు తల్లిదండ్రులుగా వారిని సన్మానించడం అంటే వారి మాట వినడమే. వారు బాధపడకుండా, నొచ్చుకోకుండా, వారు ఏడవకుండా, కన్నీరు కార్చకుండా, నిన్ను బట్టి ఎప్పుడు ఆలోచించకుండా, మనశ్శాంతి లేకుండా ఉండడం కాదు. వారు నిన్ను బట్టి పిల్లల కోసం నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, పెట్టుబడి పెట్టాను, ఇంతగా చేశాను, కానీ ఈరోజు దీవెనకరంగా ఉన్నారని నువ్వు వారిని మార్చకూడదు కాక. ఇది సెకండ్ థింగ్ ఏంటిదంటే మేలు కలగాలి. మేలు కలగాలని ప్రార్థన చేయడం మంచిదే, మేలు కలగాలని ప్రయత్నం చేయడం మంచిదే, మేలు కలగాలని పోరాడడం మంచిదే, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైంది మొదట నీ తల్లిదండ్రులను సన్మానించడం ప్రారంభించు. నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకు. నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు కంఠాహారంగా దయించు. నీ తల్లి మాటలను గైకొనుము. నీ తల్లి చెప్తున్న మాటలు నువ్వు ఆలకించుకున్నానా. కనుక ఇది సీనియర్ కాంగ్రిగేషన్, మొదటి సంఘమేగా ఉన్నటువంటి ఎఫ్ఎసి సీనియర్స్. వీళ్ళకు మాకు తెలియదు ఏముంది అన్నట్టుగా ఉండేటువంటి ప్రజలు. అటువంటి వీరితో వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, భార్యలారా మీరు ఎలా ఉండాలి, భర్తలారా మీరు ఎలా ఉండాలి, పిల్లలారా మీరు ఎలా ఉండాలని చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మాట ఏంటంటే నీవు మేలు కలుగునట్లుగా. ఏం కలగాలి? మేలు కలుగునట్లుగా తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిగా ఏం చేయాలి? పూట తల్లి మదర్స్ డేగా చెప్తున్నాను, ఆదరణ. ఒకరి తల్లి వారిని ఆదరించునంటే తల్లిగా నువ్వు ఆదరించాలి. నెంబర్ 2, మేలు కలుగునట్లుగా సన్మానించుదుము గాక. మూడో విషయం చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనం. డ్యూటరానమీ 5th chapter 16th verse. 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు దీర్ఘాయుష్మంతులై ఉండునట్లు, నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించునలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. మేలు కలగాలి. వ్యాపారం, ఉద్యోగం, చేతి పని, కూలీ, వ్యవసాయంలో మేలు లేదండి. రెక్కలు ముక్కలైపోతున్నాయి, కన్నీళ్లు కారుస్తున్నాము. అయితే మేలు కలగాలంటే నీ తల్లిని నువ్వేం చేయాలంటే సన్మానించాలి. ఇక్కడ రెండోది మేలు కలిగిందండి, మేము కుటుంబం అంతా కలిసే ఉంటున్నాం, సంతోషం. రెండోదిగా దీర్ఘాయుష్మంతులుగా ఉండొద్దు. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఏం చేయాలంటే నీ తల్లిదండ్రులకు చెప్పినటువంటి మాటలను ఆలకించాలి. నీకు దీర్ఘాయువు కావాలంటే, మేలుకరంగా బ్రతకాలంటే వాక్యం ఏమంటుందో తెలుసా? సొలొమోను ఏమంటాడు తెలుసా? నీ తల్లి మాటలు విననివాడు కారు చీకట్లో వారి దీపము ఆరిపోతుంది. తల్లిని తిడుతూ, కొడుతూ, వేధిస్తూ, హింసిస్తూ ఒకవైపు ప్రభు ప్రార్థన మందిరం తిరుగుతున్నావేమో, జాగ్రత్తగా ఉండవు. కనుక ఇవాళ ప్రభు మాట్లాడుతున్న మాటల్ని ఈ హృదయానికి రాసుకో. జీవము గల దానికి నువ్వు తల్లిగా చేపడ్డావు కనుక నువ్వు ఎటువంటి జీవముగా నువ్వు దీవెనకరంగా మార్చబడ్డావు చూసుకో.
జకరియా ఎలిజబెత్ల విషయమై, మరియమ్మ విషయమే అంటున్నారు, నువ్వు అనేకులకు జనములకు తల్లిగా మార్చబడదు గాక. కనుక నీ జీవితంలో నువ్వు ఒక తల్లిగా ఎలాగున్నావు, తల్లిగా నువ్వు ఏం చేస్తున్నావు? అగస్టిన్ అంటాడు, మా అమ్మ కార్చిన కన్నీళ్లలో నేను కొట్టుకొని మందిరానికి వచ్చానయ్యా. సమయలు ఇంత 12 సంవత్సరాల వయసులో, ఇంత చిన్న వయసులో పాస్టర్ గారు వారి పిల్లలు అలాగుంటే నువ్వు ఎందుకు ఇంత భక్తిగా ఉన్నావంటే మా అమ్మ నేర్పించింది. థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మ తనను పెంచిన పెంపకాన్ని బట్టి, తల్లి యొక్క పెంపకం, తండ్రి యొక్క మాదిరిని బట్టి పిల్లలు దీవెనకరంగా మార్చబడతారు. నిర్లక్ష్యం చేస్తూ అంతా గారాబం చేస్తూ నువ్వు పాడైపోతున్నావేమో, వారిని గద్దించే విషయంలో, బెత్తం వాడే విషయంలో, శిక్షించే విషయంలో వెనుకకు మానపోక నువ్వు అలాగున సరి అయిన తల్లిగా ఉందువు కాక. ఆ కృప నీకు కావాలి అంటే ఈ మదర్స్ డే సందర్భంగా నీవు ఒక తల్లిగా ఉంటే ఎలాగుండాలి, నీ తల్లిదండ్రులను నువ్వు ఎలాగ ఉంచుకోవాలి, ఎలాగ వారిని సరి చేసుకోవాలి, ఎలాగ వారు సంతోషపడేటట్టుగా చేయాలి, నువ్వు ఆలకించు. నీ గురించి పరిపూర్ణ విషయం నీ తల్లిదండ్రులతో అడిగినప్పుడుగా పొందుకునే కృప నీకు దొరుకును కాక. ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో దేవాది దేవుడు ఫలభరితంగా మార్చును గాక. ప్రార్థన చేసుకుందాము. ఎక్కడి వారు అక్కడి కళ్ళు మూసుకొని ఏకీభవించుదాము. కృపా కనికరం కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయం మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. అయా ఈ మదర్స్ డే విషయమై మా తల్లిదండ్రులు నిర్ధారపరచినట్లుగా సహాయం చేసి